రైట్గా పవన్ కళ్యాణ్ పర్యటన గురించి కోవూరు బహిరంగ సభ నుంచి మా ప్రతినిధి నేతాజీ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. నేతాజీ చెప్పండి. 2019 ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆయన ఇప్పటికే 3 జిల్లాల్లో కంప్లీట్ చేసుకుని తన పర్యటనని ఇవాళ నెల్లూరు జిల్లాలో అడుగుడబోతున్నారు. ఆయన విశాఖ, పశ్చిమ గోదావరి, అలానే గుంటూరు జిల్లాల్లో ఎన్నికల బహిరంగ సభలను పూర్తి చేసుకున్నారు. మొత్తం 20 బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఈ రోజు నెల్లూరులో కూడా 3 బహిరంగ సభల్లో పాల్గొనబోతున్నారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మరి ముఖ్యంగా ఆడపడుచులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా జనసేనానికి మంగళహారతులు పడుతూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. అలానే జన సైనికులంతా కూడా పవన్ కళ్యాణ్ పైన పూల వర్షం కురిపిస్తున్నారు. అడుగడుగున ఆయనకి నీరాజనం లభిస్తుందని మనం చెప్పాలి. అలానే పవన్ కళ్యాణ్ ప్రతి చోట ప్రతి బహిరంగ సభలో తాను ప్రజలకు ఏం చేయదలుచుకున్నది వివరించే ప్రయత్నం చేస్తున్నారు. తన మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రజలకు వివరిస్తూ ముందుకు వెళ్తున్నారు. అన్నదాతలకు సంబంధించి పెన్షన్ ఏదైతే ఉందో 5,000 రూపాయల పెన్షన్, దాని మీదే నేను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి సంతకం అన్నదాతలకు సంబంధించిన ఆ ఫైల్ మీదే నేను చేస్తానంటూ కూడా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఆ తర్వాత కూడా ఆర్థికంగా వాళ్ళకి అన్నదాతలు ఎవరైతే ఉంటారో వారికి 8,000 రూపాయల ఆర్థిక సాయం, దానికి కూడా ఆయన సంతకం చేస్తానన్నారు. ఆడపడుచులకు సంబంధించి 2,500 నుంచి 3,500 వరకు నగదు బదిలీ మీద కూడా 3వ సంతకం చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రతి బహిరంగ సభలో ప్రకటిస్తూ వస్తున్నారు. ఇదే కాకుండా నిరుద్యోగులకు సంబంధించి కూడా 3 లక్షల ఉద్యోగాలు ఏవైతే ఖాళీగా ఉన్నాయో ఆ బ్యాక్లాగ్ పోస్టులన్నింటిని కూడా జనసేన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన 6 నెలలలోగానే భర్తీ చేస్తాను. ఇదే కాకుండా ప్రతి ఏటా 10 లక్షల ఉద్యోగాల సృష్టికి ఖచ్చితంగా జనసేన పార్టీ కట్టుబడి ఉందంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. యువతని వ్యవసాయం వైపు మళ్లించేందుకు స్పెషల్ అగ్రికల్చర్ జోన్స్ని ఏర్పాటు చేస్తా అన్నారు. ఇప్పటి వరకు ఉన్న స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుని అక్కడ SCZల ప్లేస్లో స్పెషల్ అగ్రి జోన్స్ని ఏర్పాటు చేస్తానని, అలానే యువతను అటువైపుగా మళ్లిస్తాను, వ్యవసాయానికి సంబంధించి ఇజ్రాయెల్ తరహా వ్యవసాయ విధానాలను ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తానంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్తూ వస్తున్నారు. ఇక ఈ రోజు ఆయన ముందుగా నెల్లూరులో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. అక్కడ బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం ఆయన నేరుగా కోవూరుకు వస్తారు. ప్రస్తుతం మనం కోవూరు నియోజకవర్గంలోనే ఉన్నాం. ఇక్కడే బహిరంగ సభని కంప్లీట్ చేసిన తర్వాత ఆయన కావలి బిట్రగుంటకు వెళ్తారు. అక్కడ కూడా బహిరంగ సభని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అయితే మనం కోవూరులో ఉన్నాం. ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవయ్య గారు ఉన్నారు. టి రాఘవయ్య, ఈయన అడిగి తెలుసుకున్నాం ఇక్కడ జనసేన పార్టీకి సంబంధించి ఎలాంటి ఆదరణ ఉంది, ఇక్కడ ఎంతమంది ఓటర్లు ఉన్నారని. రాఘవయ్య గారు, ఇక్కడ జనసేన పార్టీ పరిస్థితి ఎలా ఉంది, మొత్తం ఇక్కడ ఉన్న ఓటర్ల సంఖ్య ఎంత? కోవూరు నియోజకవర్గంలో ఇప్పుడు 2,45,000 ఓటర్ల సంఖ్య ఉన్నారు. దీంట్లో ముఖ్యంగా ఈరోజు జనసేన పార్టీకి ఊపిరి ఆయువు అయినటువంటి యువత, ఈ జనసేన పార్టీ యువత కోసమే ఆవిర్భించినటువంటి పార్టీ. ఒక మార్పు తీసుకురావాల, మార్పు కోసం యువత ద్వారానే ఇది సాధ్యం అవుతుందని చెప్పి ఒక మహిళల్లోనూ యువతలోనూ అందరినీ కూడా ఆయన ఉత్సాహపరుస్తూ ఆయన యువత భవితే ముఖ్యమని వెలిసిన పార్టీ జనసేన పార్టీ. యువత కూడా ఈరోజు కోవూరు నియోజకవర్గంలో దగ్గర 35 to 40% యువత ఉంది. ఈరోజు ఎక్కడ చూసినా యువత, అదే ఇతర పార్టీలు ఒక మహాసభకు జనాన్ని సమీకరించాలంటే వాళ్ళు పడే పాటలు, వాళ్ళు చేసే అన్ని చూస్తే చాలా ఘోరంగా ఉన్నాయి. ఇక్కడ యువత ముందుకు వచ్చి వాళ్లే ఉత్సాహంగా ఇక్కడంతా అది కూడా ప్రతి పనుల్లో వాళ్ళు పాలు పంచుకుంటూ ఎంతో ఉత్సాహంగా ఈ ఎండలో ఇక్కడ నిలబడి ఎదురు చూస్తున్నారు నాయకుడి కోసం. అంటే ఇది తప్పనిసరిగా రేపు ఈ విజయాని కోసం వాళ్ళు చాలా ఆకాంక్షిస్తున్నారు. ఇదే కాకుండా నెల్లూరు జిల్లా ఉద్యమాలకు ఊపిరి పురిటి గడ్డ లాంటి నెల్లూరు జిల్లా. ఈ నెల్లూరు జిల్లాలో ప్రత్యేకించి కోవూరుకి చాలా చరిత్ర ఉంది. ఈ కోవూరు చరిత్రలో మహానుభావులు పుచ్చలపల్లి సుందరయ్య గారు, జక్కా వెంకయ్య గారు, బెజవాడ గోపాలరెడ్డి గారు, క్రమశిక్షణకి బాగా పేరుగాంచినటువంటి బెజవాడ పాపిరెడ్డి గారు, నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు రైతుల కోసం ఎంతో సేవ చేసిన వ్యక్తులు పుట్టిన గడ్డ. ఈ కోవూరు నియోజకవర్గంలోని వాళ్ళందరూ కూడా అందరి కోసం శ్రమపడిన సేవ చేసినటువంటి మహనీయులు. ఆ స్థానంలో పవన్ కళ్యాణ్ గారు ఒక చిన్న రైతు కుటుంబం నుంచి వచ్చిన నన్ను నాకు టికెట్ ఇచ్చి ప్రజలకు సేవ చేయమని నన్ను పంపించడం నిజంగా నా మహద్భాగ్యమైన అనుకుంటున్నాను. తప్పనిసరిగా రైతులు నెల్లూరు జిల్లాలో అన్ని నీటి వసతులు ఉండి అన్ని హంగులు ఉన్నటువంటి నియోజకవర్గం ఈ కోవూరు జిల్లాలో. మొట్టమొదటిగా అభివృద్ధి కావాలంటే పవర్ కావాలి.
అటువంటి పవర్ స్టేషన్ 23 మెగావాట్స్ పెట్టినటువంటి కోవూరు ప్రాంతంలోనే మనకి దగ్గర ఒక 100 అడుగుల్లోనే ఉంది అది. దాన్ని ఈ ప్రభుత్వాలు వచ్చి అన్ని పెద్ద ప్రాజెక్టులు కొత్త అభివృద్ధి అంటూ ఆ ప్రాజెక్ట్ని మూసేయటం జరిగింది. ఇది చాలా ఘోరమైనటువంటి విషయం. అదేవిధంగా ఇటు పక్క ఒక 200 మీటర్లోనే కోవూరు షుగర్ ఫ్యాక్టరీ ఉంది. షుగర్ ఫ్యాక్టరీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీస్లో ఈ షుగర్ ఫ్యాక్టరీకి నంబర్ 1 షుగర్ ఫ్యాక్టరీ. చెరుకు ఫ్యాక్టరీ చుట్టూ గోడ చుట్టూ బ్రహ్మాండంగా చెరుకు పండించే రైతులు ఎక్కువ ఆయకట్టు చెరుకు రైతుల ఆయకట్టు ఉంటే ఇటువంటి ఫ్యాక్టరీని ఈరోజు కోఆపరేటివ్ సెక్టర్లో మూసివేయటం జరిగింది. ఇది చాలా అన్యాయం. దగ్గర 12,000 మంది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా రైతులందరూ కూడా రైతులు ఉద్యోగస్తులు అందరూ దాని మీద జీవనాధారం కలిగి ఎంతో పచ్చగా ఉన్న కుటుంబాలన్నీ కూడా ఈరోజు మూసేసినందువల్ల రోడ్లలోకి వచ్చి మళ్ళా వేరే ఉద్యోగాలకు వెళ్ళలేక వేరే వ్యాపారాలు చేసుకోలేక ఈ ఫ్యాక్టరీని తెరుస్తారా ఏం చేస్తారు అని చెప్పి ఎదురు చూస్తున్న సమయంలో సాక్షాత్తు మన ముఖ్యమంత్రి గారు ఈ మధ్య ఎలక్షన్స్కి ముందు నేను ప్రభుత్వంలోకి వస్తే తప్పనిసరిగా కోవూరు షుగర్ ఫ్యాక్టరీని రీఓపెన్ చేస్తానని ప్రామిస్ చేసి ఆయన మర్చిపోయాడు. ఇది రైతులు మాత్రం మర్చిపోలేదు. ఆయన మర్చిపోయి ఉండొచ్చు, రైతులు మర్చిపోలేదు. తప్పనిసరిగా దీన్ని పవన్ కళ్యాణ్ గారు ఈ విషయాన్ని పూర్తిగా చర్చిస్తున్నారు. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే కోవూరు షుగర్ ఫ్యాక్టరీని ఓపెన్ చేసి రైతులను ఆదుకుంటాం, రైతులకు అండగా ఉంటాం అని చెప్పి మా నాయకుడు చెప్తా ఉన్నాడు. మీరు చిన్న రైతు కుటుంబం నుంచి వచ్చిన మీకు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించారని మీరు అంటున్నారు. మీరు అంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ మీకు చిన్న రైతు కుటుంబం నుంచి వచ్చారని మీరు అన్నారు, మీకు అవకాశం ఇచ్చారు. రైతులకు సంబంధించి కూడా 8,000 రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు ప్రతి ఎకరాకు. అలానే 60 ఏళ్లు పైబడిన సన్న చిన్నకారు రైతులతో పాటు కౌలు రైతులకు కూడా 5,000 పెన్షన్ ప్రతి నెల ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం పట్ల రైతుల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ఈ నిర్ణయం మీద ఈరోజు రైతులు మహదానంద పడిపోయారు. ఇది ఏ ప్రభుత్వం చేయలేదు. ఏ ప్రభుత్వం ఈ మధ్య ఎలక్షన్స్కి ముందు సాక్షాత్తు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నెన్నో పథకాలు వెంటనే వాళ్ళకి పెన్షన్ రూపంలో రైతులకు రుణమాఫీలు అని చెప్తూ రైతుకు బదిలీలు అంటూ అన్నీ చేసి చాలా ఏది కూడా సంతృప్తికరంగా పూర్తిగా వాళ్ళు చెప్పిన విధానంలో ఏ పూర్తి స్థాయిలో ఏ పథకం జరగలేదు. ఇవన్నీ ఎలక్షన్స్కి ముందు ఒక ఎలక్షన్లో ఓట్లు కొనే విధానాన్ని ఎలక్షన్కి ముందు ఈ లంచాన్ని రెగ్యులరైజ్ చేసింది, అవినీతిని రెగ్యులరైజ్ చేసిందని మాత్రం చెప్పక తప్పదు. ఇది ఒక ప్రభుత్వ పరంగానే ప్రభుత్వం ద్వారానే ఈ డబ్బుని వాళ్ళకి డబ్బులు ఇవ్వటం, రేపు ఓట్ల కోసం ఎరేయటం అనేది మాత్రం ఇది రైతులు ప్రజలు అందరూ కూడా గమనించారు. ఇది చాలా వారికి ఎట్టి పరిస్థితుల్లో ఇది కలిసి వచ్చే విషయం కాదు. ప్రజలకు ఇది మోసమని తెలుసు, రైతులకి తెలుసు. రైతులు పవన్ కళ్యాణ్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆయన ఎవరు చెప్పని విషయాలన్నీ కూడా వారిని గురించి చెప్పారు. ఇప్పుడు ఉదాహరణకి తీసుకోండి, మనకి కిసాన్ సెజ్ అని చెప్పారు, సెజ్ల విషయం చెప్పారు. సెజ్లు నేను వస్తే ప్రతి సెజ్లో కూడా రైతులకు భాగస్వామ్యం కల్పించి రైతు ఉత్పత్తులకి మంచి అవకాశం ఉండేటట్టు ఇది ప్రజల్లోకి వినియోగంలోకి వెళ్లే విధంగా రైతు ఉత్పత్తులకి అక్కడే అన్ని రాయితీలు కల్పిస్తానని చెప్తున్నారు మా పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు నెల్లూరులో గత 5-6 సంవత్సరాలుగా కిసాన్ సెజ్ అని చెప్పి ఒక 2,500 ఎకరాలు రైతుల దగ్గరంతా భూములు తీసుకొని వారికి ఈరోజు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి పరిహారం చెందించకుండా కిసాన్ సెజ్ పెట్టి అక్కడ ఆ కిసాన్ సెజ్లో ఒక కిసాన్కు కూడా భాగస్వామ్యం కల్పించలేదు. ఒక రైతు పండించినటువంటి రైతు ఉత్పత్తులకు ఎలాంటి అక్కడ ఆదరణ లేదు. రైతు ఉత్పత్తులు తయారు చేసే ఫ్యాక్టరీ ఒకటి లేదు. అక్కడ కోకాకోలాలు, పెప్సీలు, పెద్ద విండ్ మిల్ ఫ్యాక్టరీలు ఇవి పెట్టారు తప్పితే పెద్ద కార్పొరేట్ కంపెనీస్ రైతుకు సంబంధించి ఒకటి లేదు. పేరు మాత్రం కిసాన్ సెజ్. ఇంతకంటే ఘోరం లేదు. మా ప్రభుత్వం జనసేన ప్రభుత్వం వచ్చిన వెంటనే రైతు ఉత్పత్తులకు అక్కడ లోపల ఫ్యాక్టరీలు చిన్న ఫ్యాక్టరీలు వాళ్ళందరికీ కూడా మంచి లోన్లు కానీ ఇతర సహాయాలన్నీ అందించి రైతులకు ఎక్కువ భాగస్వామ్యం ఉండేటట్టు చేస్తామని చెప్పేసి మా పార్టీ చెప్తా ఉంది.
ఫైనల్ క్వశ్చన్ అండి, జనసేన మేనిఫెస్టోలో మీకు నచ్చిన 2 అంశాలు. ముఖ్యంగా విద్యార్థులకు సాంకేతికపరమైన విద్య, కార్పొరేట్ విద్య ఈరోజు ఏమైందంటే, ఈ కార్పొరేట్ విద్యలో చాలామంది ఒక అపార్ట్మెంట్స్ తీసుకొని అపార్ట్మెంట్లో కాలేజీలు నడుపుతూ ఉన్నారు. అపార్ట్మెంట్లో ఏదన్నా ప్రమాదం జరిగితే దాని చుట్టూ ఫైర్ సర్వీస్ కానీ వీళ్ళు కానీ తిరిగేదానికి కానీ ప్రజలు బయట వచ్చేదానికి ఎలాంటి ఇది లేదు. రెండోది, ఎడ్యుకేషన్ విషయంలో రాష్ట్రం మొత్తం మీద ఎత్తుకుంటే ఏ కార్పొరేట్ స్కూల్లో కూడా ప్లే గ్రౌండ్స్ లేదు. యువతకు కావాల్సింది ఒక చదువే కాదు, చదువుతోటి ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా కావాలి. ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎప్పుడైతే ఉంటుందో భవితకి వాళ్ళ చదువుకున్న అన్నీ కూడా మనోవికాసంతో వికసిస్తారు. ఒక మెంటల్ స్ట్రెంగ్త్, మెంటల్ మెచ్యూరిటీ వస్తుంది. ఆ మెంటల్ మెచ్యూరిటీ, మనోవికాసం వచ్చినప్పుడు చదివిందంతా వంటపడుతుంది. వాళ్ళు చదువుకునే కాదండి, ఈరోజు ధోని, సచిన్ టెండూల్కర్ ఏం చదువుకొని ఇంత పెద్ద కోట్లు సంపాదించి ఎంత గొప్పవారయ్యారండి. వాళ్ళకి ఏ స్థానం, మైదానం కల్పించింది వాళ్ళకి. ఇటువంటి మైదానాలు లేకుండా దగ్గర ఈరోజు ప్రతి కార్పొరేట్ విద్యలో ఎక్కడ మైదానాలు లేదు, ఆట ఆడించే విధానం లేదు. అందుకని తప్పనిసరిగా మా ప్రభుత్వం వస్తే విద్యార్థుల యువతకు మంచి సాంకేతికపరమైనటువంటి విద్యతోటి వాళ్ళకి ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా సమానంగా ఉండేటట్టు, వాళ్ళకి వెంటనే ఉద్యోగాలు అందేటట్టు మా నాయకుడు చూస్తున్నాడు. ఇది చాలా గొప్ప విషయం. అదేవిధంగా రైతులు పండించినటువంటి ధాన్యానికి ఈరోజు ఎంఎస్పి అని చెప్తా ఉన్నారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఉంది. కానీ ఇప్పుడు మినిమం ప్రాఫిటబుల్ ప్రైస్, ఒక సపోర్టింగ్ ప్రైస్, ప్లేట్ మీల్స్ లాగా ఇదే కాదు, ప్రాఫిటబుల్ ప్రైస్ తీసుకురావాలా. రైతు ఉత్పత్తులకి రైతుకు ఆదాయం కూడా కావాలి. ఆదాయ వనరు ఏ విధంగా సమకూర్చాలనే విషయంలో కూడా మా పార్టీ ఆలోచిస్తూ ఉంది. ఇది చాలా గొప్ప విషయం నేను చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇది ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవయ్య గారు చెప్తున్నది ఏంటంటే, పవన్ కళ్యాణ్ని ప్రజలు ఆదరిస్తున్నారు. ఆయన ఇంప్లిమెంట్ చేయబోతున్న పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిలో కూడా ప్రజల నుంచి అద్భుత స్పందన వస్తుందన్నట్టుగా చెప్తున్నారు. For more updates, please subscribe 99 TV Telugu.